డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. మనం గత 2 వీడియోల నుంచి ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ప్రొవిజన్స్ అంటే జిఎస్టీ కింద ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించి ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటున్నాం. దానికి సంబంధించి మనం ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ని 4 భాగాలు విభజించాం. చూడండి, మనం స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దీన్ని నేను 4 భాగాలు విభజించాం. 1, 2, 3, 4 రియల్ ఎస్టేట్ సెక్టార్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైనా సరే ఈ 4 రకాలలోనే ఏదో ఒక రకమైన ఉంటుంది. ఫస్ట్ది నంబర్ 1, బిల్డర్ ల్యాండ్ పర్చేజ్ చేసి కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తాడు. దాని గురించి నేర్చుకున్నాం. రెండవది పక్కన పెట్టి, మూడవది వర్క్స్ కాంట్రాక్ట్, అంటే ఈ యొక్క ల్యాండ్ ఓనర్ ల్యాండ్ సేల్ చేయడు, ఈ యొక్క బిల్డరు ల్యాండ్ పర్చేజ్ చేయడు. ఈ ల్యాండ్ ఓనర్ మాత్రం ఈ యొక్క ల్యాండ్ పైన కన్స్ట్రక్షన్ చేయడానికి మాత్రం కాంట్రాక్ట్ ఇస్తాడు. అంటే ఈ బిల్డర్ వచ్చి కన్స్ట్రక్షన్ సర్వీస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అంటే బిల్డింగ్ కట్టిస్తాడు, దానికి సంబంధించిన ఖర్చు, లేబరు, మెటీరియల్ మొత్తం ఇతనే భరించి కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇస్తాడు. దాని నుంచి వర్క్స్ కాంట్రాక్ట్ అంటాం. దీనికి ఇది మూడవది నేర్చుకున్నాం. నెక్స్ట్ 4వది లేబర్ కాంట్రాక్ట్, అంటే ఇందులో వచ్చి మెటీరియల్ లేబర్ కాకుండా దీనిలాగా ఓన్లీ లేబర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు బిల్డరు, మెటీరియల్ మాత్రం ల్యాండ్ ఓనరే సప్లై చేస్తాడు. ఇతను లేబర్ మాత్రమే సప్లై చేసి ఆ బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాడు. దీనికి సంబంధించి లైబిలిటీ ఎలా ఉంటుంది మనం నేర్చుకున్నాం. ఈ 3 అయిపోయింది. ఇప్పుడు మనం అసలు ఇంపార్టెంట్ ఇదేంటంటే, బిల్డరు ల్యాండ్ ఓనరు ఒక అగ్రిమెంట్లో ఎంటర్ అవుతారు, జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. తద్వారా దాన్ని ఏమంటామంటే, దాని ద్వారా ఈ యొక్క ల్యాండ్ ఓనరు బిల్డర్కి ఈ యొక్క ల్యాండ్ పైన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అతనికి వచ్చి రైట్ ఇస్తాడు. దాన్నే టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్. అంటే డెవలప్మెంట్ అంటే బిల్డింగ్ కట్టడం, ఆ డెవలప్మెంట్ రైట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు ఈ యొక్క ల్యాండ్ ఓనరు. దీంట్లో ఏ విధంగా ట్యాక్స్ లైబిలిటీ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఎక్కువగా మన ఇండియాలో జరిగేట్లో ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ జేడిఏ, ఈ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సంబంధించి ఈ యొక్క విధంగానే ఇలాగే ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇవి మాత్రమే జరుగుతూ ఉంటాయి. అందువల్ల దీన్ని సపరేట్గా లేదు, దీన్ని 2 భాగాలుగా విభజించి 2 వీడియోలు చేస్తాం. ఇదొకటి ఫస్ట్ వీడియో, ఈ 2 కలిపి సెకండ్ వీడియో, ఇది వచ్చి 2 వీడియోలు చేస్తాం. వీడియో నెంబర్ 3 and 4 మనం చేద్దాం. సో నెక్స్ట్ టైం తర్వాత ఇప్పుడు ఏ విధంగా మొత్తం రియల్ ఎస్టేట్ సెక్టార్ని 4 భాగాలుగా విభజించా, 4 రకాలుగా. ఇప్పుడు దీన్ని తీసుకొని దీనికి సంబంధించి అసలు దీంట్లో ఏం జరుగుతుంది దాంట్లో ల్యాండ్ ఓనర్ బిల్డర్కి టీడీఆర్ ఇస్తాడు. టీడీఆర్ అంటే డెవలప్మెంట్ రైట్ ని ఇస్తాడు. ఆ డెవలప్మెంట్ రైట్ అనేది అది వచ్చి మామూలుగా అది అసెట్ ఇతను రైట్ ఇస్తున్నాడు. దాన్నే ఇంటాంజిబుల్ అసెట్ అంటాం. సో ఇంటాంజిబుల్ అసెట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ అయితే దాన్ని సర్వీస్ కిందనే తీసుకోవాలి. సో ఇది సర్వీస్. టీడీఆర్ అనే సర్వీస్ ని ఈ సప్లయర్ అంటే ల్యాండ్ ఓనర్ బిల్డర్కి ఇస్తున్నాడు. అంటే ల్యాండ్ ఓనర్ సప్లయరు, బిల్డర్ వచ్చి రిసిపియంట్. అతను రిసీవ్ చేసుకునే వ్యక్తి, ఇతను సప్లై చేసే వ్యక్తి. దీన్ని సప్లై అంటే 3 రకాలుగా దీంట్లో జరిగేది. 3, ఇతను రైట్ ఇస్తాడు, అతను ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి కొన్ని ఫ్లాట్స్ బిల్డింగ్ ల్యాండ్ ఓనర్కి ఇస్తాడు, కొన్ని ఫ్లాట్స్ అతను తీసుకుంటాడు. దాని తర్వాత ఈ ల్యాండ్ ఓనర్కి వచ్చిన షేర్ ఆఫ్ ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్ అమ్ముకుంటాడు. ఈ బిల్డర్కి వచ్చినటువంటి షేర్ ఆఫ్ ఫ్లాట్స్ వచ్చి ఫ్లాట్ షేర్ అవి అతను కస్టమర్కి అతను అమ్ముకుంటాడు. సరే, ఇక్కడ ఈ సప్లై ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈ ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసి బిల్డరు ఈ ల్యాండ్ ఓనర్కి ఇచ్చినప్పుడు అప్పుడు బిల్డర్ సప్లయర్ అవుతాడు, ల్యాండ్ ఓనర్ అతను కూడా సర్వీస్ ఇస్తున్నాడు. ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్షన్ సర్వీస్ ఖర్చంతా అతను పెట్టుకొని కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇస్తున్నాడు. అది కూడా సర్వీసే. అది కూడా సప్లైనే. అది వచ్చి రెండవ సప్లై 1, సప్లై 2. సప్లై 3 వచ్చి ఈ బిల్డరు తనకు వచ్చినటువంటి ఫ్లాట్స్, తన షేర్ ఆఫ్ ఫ్లాట్స్ ఉంటే వాటిల్ని కస్టమర్కి సేల్ చేసుకుంటాడు. అది వచ్చి 3వ సప్లై. దాంట్లో బిల్డరు సప్లయరు, కస్టమరు, రిసిపియంట్. ఇప్పుడు వచ్చి బిల్డర్ సప్లయరు, ల్యాండ్ ఓనర్ రిసిపియంట్, అతనికి ఇచ్చే ఫ్లాట్స్. అలాగే ఇక్కడ బిల్డర్ సప్లయరు, కస్టమర్, రిసిపియంట్. ఈ 3 రకాలుగా ఉంటాయి సప్లైస్. సో ముందు మనం
ఈ రెండు కలిపి ఎందుకంటే ఈ సప్లయర్ కి ఐ మీన్ ల్యాండ్ ఓనర్ కి బిల్డర్ కి సంబంధించింది కాబట్టి ఈ రెండు కలిపి ఒకటిగా తీసుకుంటాం. ఇది వచ్చి బయట వ్యక్తులు కస్టమర్కి సంబంధించి కాబట్టి దీన్ని సపరేట్ తీసుకున్నాం. ఫస్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మనం ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇతను ల్యాండ్ ఓనరు, అతను టీడీఆర్ ఇస్తాడు, అంటే డెవలప్మెంట్ రైట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇతను వచ్చి మొత్తం దాని మీద టోటల్ మీద 100 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. 100 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. 100 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. టోటల్ 100 ఫ్లాట్స్. దాంట్లో 40 ఫ్లాట్స్ 40 ఫ్లాట్స్ ల్యాండ్ ఓనర్కి ఇవ్వాలి బిల్డర్ 60 ఫ్లాట్స్ బిల్డర్ తీసుకుంటాడు. సో ల్యాండ్ ఓనరు ఈ 40 ఫ్లాట్స్ తను అమ్ముకుంటాడు, ఎప్పుడైనా అమ్ముకుంటాడు. అలాగే బిల్డర్ కూడా మిగతా అతనికి వచ్చిన షేర్ 60 ఫ్లాట్స్ అతని కస్టమర్స్ కి అతను ఎప్పుడైనా అమ్ముకుంటాడు. సో ఇట్లా ఉంటుంది అన్నమాట. దీంట్లో ముందు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు దీంట్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ ఓనరు డెవలప్మెంట్ రైట్ ఇస్తున్నాడు, అది సర్వీసే. ఈ సర్వీస్ అనేది ఇచ్చినట్లయితే ఈ సర్వీస్ అనేది అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద సర్వీస్ అన్నమాట. ఆ సర్వీసు చట్టం కింద అది సప్లై కింద ట్రీట్ చేయాలి. ఎలా అంటే దీంట్లో ఇప్పుడు మామూలుగా ఇది ఏం కనపడదు కదా, సప్లై టీడీఆర్ ఇస్తున్నాడు అట్లని. దానికోసం ఏంటంటే చాలా మంది బిల్డర్స్ రైట్ చేస్తూ ఉంటే ఏం చేశారంటే 2019 మేలో ఒక క్లారిఫికేషన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆన్ రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ని రిలీజ్ చేశారు. క్వశ్చన్స్ దానికి ఆన్సర్స్. దాంట్లో నంబర్ 39 లేదు మొత్తం. దీంట్లో నంబర్ 39 అనేది ఈ యొక్క బిల్డర్ కి ల్యాండ్ ఓనర్ కి సంబంధించింది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను సప్లై చేస్తాడు. ఇది సప్లై అన్నమాట. ఇది సప్లై అయితే ఇప్పుడు ఈ సప్లై అనేది యాక్చువల్ గా ట్యాక్సబుల్. అంటే సప్లై అయితే ట్యాక్సబుల్ కదా, ట్యాక్సబుల్. ఇతను దీని మీద ట్యాక్స్ కట్టాలి. ఇతను వచ్చి 60 ఫ్లాట్స్ 100 ఫ్లాట్స్ కట్టి దాంట్లో 40 ఫ్లాట్స్ కట్టి కనిపిస్తాడు. ఓకే, ఇప్పుడు ఇది సప్లై కాబట్టి ఇతను వచ్చి ట్యాక్స్ కట్టాలి. కానీ ఇదంతా మొత్తం ఒకటే దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించింది కాబట్టి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లాట్స్ సేమ్ ఫ్లాట్స్ కాబట్టి దీనికి ఏం చేశాయంటే ఈ యొక్క నోటిఫికేషన్ 4/2019 మనం ఇంతకుముందు నేర్చుకున్న 3/2019 రేట్లు. ఈ 4/2019 లో ఈ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్, ఈ టీడీఆర్ అనే దాన్ని అంటే ఎగ్జామ్ట్ సప్లై ట్యాక్సబులే, దాన్ని ఎగ్జామ్ట్ సప్లైగా ఈ నోటిఫికేషన్ లో ఎగ్జామ్ట్ సప్లైగా చేసిండు. దానివల్ల దీని మీద ఇతను ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, కాబట్టి ఇప్పుడు మామూలుగా ఈ టీడీఆర్ అనేది ఈ యొక్క 39 ప్రకారం అది కూడా 39 ప్రకారం అది సప్లై ఆఫ్ టీడీఆర్ ట్రాన్స్ఫర్ అనేది టీడీఆర్ ఇస్తాడే జాయింట్ రైట్, అదే డెవలప్మెంట్ రైట్ అనేది కూడా సర్వీసే కాబట్టి అది వచ్చి ఈ 39 లో అది ట్యాక్సబుల్ జిఎస్టీ ఉంది దానికి అని వచ్చింది. అందువల్ల ఇక్కడ ఇది వచ్చి 39 దానికి సంబంధించి విడిగా దాంట్లో ఉండేవాటి మన రియల్ ఎస్టేట్ గా అప్లికబుల్ అయ్యే వాటిని తీసుకొని సపరేట్ గా ఒక స్టేట్మెంట్ తయారు చేస్తే దీంట్లో నంబర్ 10 అది 39 నంబర్ 10. దీంట్లో ఇది వచ్చి వెదర్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ as లైట్ ఆఫ్ అమెండ్మెంట్స్ రీసెంట్ నుంచి ఎట్లా ఇప్పుడు వెదర్ ద సేమ్ దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్ బై an individual or promoter is liable to GST and whether the same will fall under the scope of supply క్వశ్చన్ అయితే దానికి ఈ బిజినెస్ అంటే చాలా రకాలు ఇచ్చారు. దాంట్లో మ్యానుఫ్యాక్చర్, ప్రొఫెషన్ అన్ని దాంట్లో వెకేషన్ ఇచ్చారు. వెకేషన్ అంటే సైడ్ ఇన్కమ్, అంటే సైడ్ బిజినెస్ అన్ని కూడా ఈ యొక్క సప్లైలో కలుస్తాయి. కాబట్టి దాంట్లో including therefore the activity of transfer of development rights by a landowner to a promoter is a supply of service subject to GST. So subject to GST ప్రకారం అది దాని సప్లై కాబట్టి జిఎస్టి ఉంది కాబట్టి అతను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సప్లై కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఈ యొక్క సర్క్యులర్ 4/2019 ప్రకారం ఈ సప్లై ఎగ్జామ్ట్ సప్లై కాబట్టి ట్యాక్స్ లేదు, నో జిఎస్టీ లేదు కాబట్టి ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకో అవసరం లేదు. కాబట్టి యాక్చువల్ గా సర్వీస్ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఇది ఎగ్జామ్ట్ సప్లై కాబట్టి ఇతను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ
ఇతను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వేరే సందర్భంలో రిజిస్ట్రేషన్ అవసరం. ప్రస్తుతానికి మాకు మెయిన్ క్వశ్చన్, బిల్డరు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే యాక్చువల్గా టీడీఆర్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డెవలప్మెంట్ రైట్ ఇతను ఇది స్ట్రీటెడ్ యాజ్ సప్లై కాబట్టి, అంటే ట్యాక్సిబుల్ ఉంది, జిఎస్టీ లైబుల్ టు జిఎస్టీ కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ ఇది ఎగ్జామ్ సప్లై కాబట్టి ఈ టీడీఆర్ ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ దీని వరకు మాత్రం ఇతను ఎటువంటి ట్యాక్స్ కట్టక్కర్లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. ఇంకా ఉంది ముందు. ప్రస్తుతానికి ఈ సందర్భం స్టార్టింగ్ లో ఈ టీడీఆర్ దానికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇతను బిల్డర్ అంటే ఇతను ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే 40 ఫ్లాట్స్ ని అతను కన్స్ట్రక్షన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ సర్వీస్ వీళ్ళకి ఇస్తాడు. ఎవరికి? ల్యాండ్ ఓనర్కి ఇస్తాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఓనర్కి ఇచ్చేప్పుడు ఈ సర్వీస్ మీద ఇతను టీడీఆర్ సర్వీస్ ట్రాన్స్ఫర్ ఉంది, దాని మీద ట్యాక్స్ కట్టాలి, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ కట్టాలి. కానీ అది ఎగ్జెంప్టెడ్ సప్లైగా ట్యాక్స్ ఏమి కట్టాల్సినంత నో జిఎస్టీ. కానీ ఇతను ఈ యొక్క బిల్డరు మనకి ఈ సప్లైర్కి ఇస్తున్న బిల్డరు ల్యాండ్ ఓనర్కి 60 ఫ్లాట్స్ ఇస్తాం కదా, ఈ ఫ్లాట్స్ మీద బిల్డరు ఖచ్చితంగా ట్యాక్స్ కట్టాలి. ఇతను దీనికి ట్యాక్స్ కట్టాలి, ఇతను దీనికి ట్యాక్స్ కట్టాలి, టీడీఆర్కి ట్యాక్స్ కట్టాలి, ఇతను ఫ్లాట్స్కి ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ యొక్క టీడీఆర్ మీద ఇది ఎగ్జామ్ట్ సప్లై గా ఇతను ట్యాక్స్ కట్టలేదు, కానీ ఇతను మాత్రం ట్యాక్స్ కట్టాలి. ఇంతవరకు ఉంటారు మామూలుగా. సో ఇతని నుంచి ఇతనికి ఏమి ఎటువంటి బెనిఫిట్ రావటంటే పెక్యూనరీ బెనిఫిట్ అంటే క్యాష్ అంటే మానిటరీ బెనిఫిట్ రావట్లేదు. అందువల్ల ఇతనికి రావట్లేదు కాబట్టి ఇతను ట్యాక్స్ ఎందుకు కట్టాలి అంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, ఒక సిఏ ఉన్నాడు, ఒక లాయర్ ఉన్నాడు. సిఏ ఏం చేస్తాడంటే లాయర్కి ఆడిట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. దానికి సిఏ కలెక్ట్ చేసి దానికి వచ్చి అతను ట్యాక్స్ కట్టాలి. అలాగే లాయర్ వచ్చి క్యాష్ పేమెంట్ చేయాలి కదా, పేమెంట్ చేయకుండా అతను ఏం చేస్తాడంటే అతను ఈ లాయర్కి సిఏకి సంబంధించి ఏదైనా కోర్టు కేసు ఉంది, ఆ కేసుని టేకప్ చేసి ఫ్రీగా లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. సో అప్పుడు లాయర్ ఏం ట్యాక్స్ కట్టాలి? లాయర్ కట్టలేదు. ఇక్కడ సిఏ ట్యాక్స్ కట్టలేదు, లాయరు ట్యాక్స్ కట్టలేదు. ఇందువల్ల కానీ ఇద్దరికి ట్యాక్స్ కట్టాలి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ లాయరు ట్యాక్స్ కట్టాలి, ఆడిటర్ ట్యాక్స్ కట్టాలి ఒకే దానికి. కానీ లాయర్ అంటాడు నాకేం బెనిఫిట్ రాలేదు అంటే మానిటరీగా ఏం రాలేదు అంటాడు. అలాగే ఆడిటర్ కూడా కానీ మానిటరీగా రాకపోయినా వాళ్ళిద్దరు ఏం చేస్తారు? ఇతర సర్వీస్ అతనికి ఇస్తున్నారు, దానికి అతనికి బెనిఫిట్ ఏమొస్తుంది? అతని దగ్గర నుంచి సర్వీస్ వస్తుంది. సో ఒకరికొకరు సర్వీస్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఏమంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్ అంటారు. ఇటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్ అన్నప్పుడు ఇద్దరు ట్యాక్స్ కట్టాల్సిందే. ఎలా కడతారు? ఎవరికి మానిటరీ బెనిఫిట్ తీసుకోవట్లేదు, మానిటరీ బెనిఫిట్ రావట్లేదు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ కి లాయర్ ఇచ్చేటటువంటి లీగల్ సర్వీసెస్ కి, అలాగే సిఐ ఇచ్చే ఆడిట్ సర్వీసెస్ కి రూల్ 24 ప్రకారం ఓపెన్ మార్కెట్ వాల్యూ ఇంతకుముందు కూడా ఉంటాయి జిఎస్టీలో. ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఇదే సర్వీసు వేరే వ్యక్తులకి కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ దగ్గర వసూలు ఎంత చేస్తాం, అమౌంట్ ఆ ఫీజు ఎంత వసూలు చేస్తాం, దాన్ని ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఓపెన్ మార్కెట్ లో వేరే వాళ్ళ దగ్గర ఫీజు ఎంత తీసుకుంటాం, అదే దీని వాల్యూ. అలా ఇద్దరు ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారం సిఏ వచ్చి కట్టాలి, అలాగే ఆడిట్ ఫీజు మీద సిఏ కట్టాలి, లాయర్ వచ్చి లీగల్ సర్వీస్ మీద లాయరు కట్టాలి, ఇద్దరు కట్టాలి. అదే విధంగా ఇక్కడ కూడా ఇతను టీడీఆర్ మీద ఇతనికి ఏం రావట్లేదు, బిల్డర్ నాకేం రావట్లేదు అంటాడు. కానీ ఇతను టీడీఆర్ ఇతను కన్స్ట్రక్షన్ చేసిన దానికి ఇతని దగ్గర నుంచి డెవలప్మెంట్ రైట్ వస్తూ ఉంది ల్యాండ్ బిల్డర్కి. బిల్డర్ ల్యాండ్ కన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ విధంగా చేస్తాడు. ఇప్పుడు ఇతను బిల్డరు కన్స్ట్రక్షన్ చేసి ఫ్లాట్స్ ఇస్తున్నారు కాబట్టి అతను కన్స్ట్రక్షన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సర్వీస్ అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్లాట్స్ ఇట్ ఈస్ ఏ సప్లై ఆఫ్ సర్వీస్ బై బిల్డర్ టు ల్యాండ్ ఓనర్. అతను సర్వీస్ ని సప్లై చేస్తున్నాడు ల్యాండ్ ఓనర్ కి బిల్డరు. కాబట్టి బిల్డర్ ఈ ఫ్లాట్స్ మీద జిఎస్టీ కట్టాలి. అది ఎలా కట్టాలి అంటే ఆ 40 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 40 ఫ్లాట్స్ ఇస్తున్నాడు. ఎన్ని ఇస్తున్నాడు? 40 ఫ్లాట్స్. సో ఇక్కడ 40 ఫ్లాట్స్ ఇస్తున్నాడు. ఈ 40 ఫ్లాట్స్ చూడండి, సప్లై ఆఫ్ సర్వీస్ ఉందే, ఈ సర్వీస్ వాల్యూ ఎంత అంటే ఈ 40 ఫ్లాట్స్ కి ఎస్డివి అంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ, అంటే గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్ లో
ఎంతకి రిజిస్ట్రేషన్ చేసేదే కదా గవర్నమెంట్ వాల్యూ, అంటే అదే వాల్యూకి రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ గవర్నమెంట్ వాల్యూ స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటాం దాన్ని. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతో ఆ స్టాంప్ డ్యూటీ SDV. సో ఆ స్టాంప్ డ్యూటీ వాల్యూ మీద మనం పేమెంట్ చేయాలి. చూడండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంతో అంత వాల్యూ అతను స్టాంప్ డ్యూటీ వాల్యూ ప్రకారం ఇతను పే చేయాలి. స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆ వాల్యూ మీద ట్యాక్స్ పే చేయాలి. ఎంత ట్యాక్స్ పే చేయాలంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్టాంప్ డ్యూటీ వాల్యూ అంటే గవర్నమెంట్ వాల్యూ. ఈ స్టాంప్ డ్యూటీ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం. దీంట్లో వాల్యూ ఆఫ్ ల్యాండ్ కూడా ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా. దాంట్లో వాల్యూ ఆఫ్ ల్యాండ్ కూడా ఉంటుంది. ఎంత? 1/3 ల్యాండ్ వాల్యూ ఉంటుంది. కాబట్టి అదే మరి మనం నేర్చుకున్నట్టు ట్యాక్స్ రేట్లో 1/3 తీసేస్తారు. అంటే 5%, 1%, 12%. కమర్షియల్ అయితే 18 అయితే 1/3 పోతే 12%. ఇది 1.5%లో 1/3 పోతే 1% ఏమంటాం? అఫోర్డబుల్ హౌసింగ్ అయితే. ఇదైతే కమర్షియల్. ఇదైతే 5% నాన్ అఫోర్డబుల్. 7.5%. 1/3 పోతే 5%. ఈ రేటు ప్రకారం ల్యాండ్ లార్డ్ బిల్డరు ఈ యొక్క 40 ఫ్లాట్స్ మీద కట్టాలి. ఈ కట్టడం అనేది అతను చేతిలో అతను పే చేస్తాడా, లేదు ఇతను సప్లయర్ దగ్గర ల్యాండ్ ఓనర్ దగ్గర వసూలు చేసి కడతాడా? అది ఇమ్మెటీరియల్. ఎవరైనా సరే కట్టాలి. పోతే ఇక్కడ ఇతను కట్టాలా? ఇతను చేసిన అది మళ్ళీ వస్తాను దానికి. ఇతను కట్టాలి. అలాంటప్పుడు ఇతను కట్టాలన్నప్పుడు ఇతనే కట్టవచ్చు, లేదా ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి వసూలు చేసైనా కట్టవచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఇంతవరకు అయిపోయింది. ఇక్కడగా ద బిల్డర్ నెక్స్ట్ రాసలేదు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ అసలైంది ఏంటంటే, ఇప్పుడు దీంట్లో ఇతను ట్యాక్స్ కట్టాలని చెప్పాను కదా. ట్యాక్స్ కట్టాలి. అతనైనా కట్టొచ్చు, లేదా ల్యాండ్ ఓనర్ నుంచి వసూలు చేసినా కట్టొచ్చు. ప్లస్ ల్యాండ్ ఓనర్కి 40 ఫ్లాట్స్ ఇస్తే ల్యాండ్ ఓనర్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అమ్మాడా, కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అమ్మాడా, అసలు అమ్మలేదా, అదంతా ఇన్వెంటరీ. వాళ్ళు అమ్మినా అమ్మకపోయినా ఎప్పుడు అమ్మినా సరే ఇతను మాత్రం ఈ 40 ఫ్లాట్స్ మీద కట్టాలి. మామూలుగా ఎప్పుడు కట్టాలంటే ఈ 40 ఫ్లాట్స్ కంప్లీట్ అయితే వాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఆ 40 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఇతను కట్టాలి. సేల్ కాదు ఇది. కాబట్టి కంప్లీట్ అయితే సేల్ చేస్తే ట్యాక్స్ లేదు, కానీ సేల్ కాదు. అతను ఇస్తున్నాడు సర్వీస్. ఏం చేస్తున్నాడు? కన్స్ట్రక్షన్ సర్వీస్ ఇస్తున్నాడు. దీనికి ఇతను GST కట్టాలి. అది అతనే కట్టవచ్చు, ఇతని దగ్గర వసూలు చేయొచ్చు. కాబట్టి దానికి ఇప్పుడు మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు ఏం చెప్పాము, ఈ TDRకి మాత్రం ఇతను అది ఎగ్జెంప్టెడ్ సప్లై కాబట్టి ఫస్ట్ లో ఇతను ఏమి ట్యాక్స్ కట్టక్కర్లేదు, కాబట్టి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. పోతే నెక్స్ట్ ఇతనికి వచ్చినటువంటి ఇతని పక్కన పెడదాం. ఇతనికి వచ్చినటువంటి 40 ఫ్లాట్స్ లో ఇతను ఈ 40 ఫ్లాట్స్ ని డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ ఒక్క ఫ్లాట్ కూడా అమ్మకుండా, అంటే ఆ 40 ఫ్లాట్స్ మొత్తం 40 ఫ్లాట్స్ మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేసినట్లయితే ల్యాండ్ ఓనర్, మనం నేర్చుకునేంత ముందు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ట్యాక్స్ లేదు, ఎగ్జెంప్టెడ్. కాబట్టి ఇతను మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేసినట్లయితే ఎటువంటి GST లేదు, ఎగ్జెంప్టెడ్ కాబట్టి ఇతనికి ట్యాక్స్ లేదు. కాబట్టి సేల్ చేసినా సరే ఇది కంప్లీట్ అయిన తర్వాత ట్యాక్స్ లేదు, కాబట్టి అందువల్ల అతను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో TDR అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఈ ఫ్లాట్స్ వచ్చిన తర్వాత సేల్ చేసేటప్పుడు అంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సేల్ చేస్తున్నాడు కాబట్టి ఎటువంటి ట్యాక్స్ లేదు, బట్ ఎటువంటి GST రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. కానీ ఈ 40 ఫ్లాట్స్ లో సపోజ్ ఇతను 40 ఫ్లాట్స్ లో 30 మొత్తం తర్వాత లాస్ట్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ట్యాక్స్ లేదు. అలా కాకుండా ఒకవేళ 30 ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ పీరియడ్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ లో అమ్మాడు అనుకుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అమ్మినట్లయితే GST కట్టాలి, అంతే కదా. కాబట్టి అతను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇందాక అది ఎక్కర్లేదు, దేనికి TDRకి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. కానీ ఫ్లాట్స్ అమ్మేది కూడా డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అమ్మాడు కాబట్టి GST కట్టాలి. కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, సేల్ చేస్తాడు. సేల్ చేసినప్పుడు ఇతను కస్టమర్ దగ్గర నుంచి
ఏం చేస్తాడు? కస్టమర్ దగ్గర నుంచి జిఎస్టీ వసూలు చేస్తాడు. 12%, 5%, 1%, డిపెండింగ్ ఆన్ ద బిల్లింగ్ తీసుకొని ఇతను కస్టమర్ నుంచి వసూలు చేస్తాడు. మామూలుగా మనం సేల్ చేసి కస్టమర్ నుంచి వసూలు చేస్తాం. ఆ వసూలు చేసినట్టు అవుట్పుట్ ట్యాక్స్ అంటాం. ఆ ట్యాక్స్ మనం గవర్నమెంట్కి కట్టాలి. కానీ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు ఇతను కస్టమర్ దగ్గర నుంచి అమౌంట్ వసూలు చేశాడు. వసూలు చేసి ఇతను గవర్నమెంట్కి కట్టినట్లయితే మళ్ళీ బిల్డర్ మాత్రం ఖచ్చితంగా బిల్డర్ 40 ఫ్లాట్స్ మీద బిల్డర్ కట్టాలి కదా. సో బిల్డర్ కట్టాడు, వీడు కట్టాడు, ఒకే దానికి డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది కదా. డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది కాబట్టి ఆ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేయడానికి ఆ డబుల్ ట్యాక్సేషన్ అనే దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే దానికి సంబంధించి వాడు ఏం చేస్తాడంటే మొత్తం ఇతను పే చేయకుండా డైరెక్ట్గా చేయకుండా యాజ్ పర్ లీగల్ చట్టంలో ఉంది 3/2019 అది. దాని ప్రకారం ఇతను చేయకుండా ఇతను డైరెక్ట్గా పే చేయకుండా ఎలాగూ బిల్డరు పే చేయాలి కాబట్టి ఇతను వసూలు చేసినటువంటి జిఎస్టీని బిల్డర్కి పే చేస్తాడు. బిల్డర్కి ఇతను చేసినటువంటి అమౌంట్ చూడండి, ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసినటువంటి సేల్ చేసినటువంటి అమౌంట్ 30 ఫ్లాట్స్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ చేశాడంటే రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. దానికి ఇచ్చి ఇతను నేరుగా డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేయకుండా ఇతను బిల్డర్కి పే చేస్తాడు. అంటే డబుల్ ట్యాక్సేషన్ లేకుండా బిల్డర్కి పే చేస్తే బిల్డర్ గవర్నమెంట్కి పే చేస్తే సో బిల్డర్కి లైబిలిటీ ఉంది కదా పే చేయాలని. బిల్డర్ లైబిలిటీ ఉంది. ఆ లైబిలిటీ పక్క చెప్పారు ఇందాక అతను సొంతగా చేసిన బిల్డర్ నుంచి వసూలు చేసి కట్టినా ఒక్కటే అని. కానీ ఆ విధంగా ఈ యొక్క ల్యాండ్ ఓనర్ బిల్డర్కి పే చేస్తే బిల్డర్ గవర్నమెంట్కి కడతాడు. ఈ బిల్డర్ గవర్నమెంట్కి కట్టేటప్పుడు దాన్ని ఎలా చేస్తాడు అంటే అతను బిల్డరు ఉదాహరణకి ఇప్పుడు 30 ఫ్లాట్స్ అనుకున్నాం కదా. 30 ఫ్లాట్స్ ఒక్కొక్కటి ఎక్కడ ఉంది అమౌంట్ సుమారుగా సరే ఓకే. ఇప్పుడు 30 ఫ్లాట్స్ అమ్మినప్పుడు ఒక ఫ్లాట్ 40 lakhs అనుకున్నాం. ఒక ఫ్లాట్ 40 lakhs అనుకుంటే ఆ 40 lakhs ప్రకారం 30 ఫ్లాట్స్ ఇంటూ 40 lakhs అంటే 30 ఫ్లాట్స్ ఇంటూ 40 lakhs ఈజ్ ఈక్వల్ టు ఎంత? సారీ 30 ఫ్లాట్స్ ఇంటూ 40 lakhs. 30 ఇంటూ 40 lakhs 1,20 lakhs అయింది అంత. ఈ 1,20 lakhs మీద ట్యాక్స్ ఎలా 1%, 2%, 12% డిపెండింగ్ ఆన్ ద బిల్డింగ్. అఫోర్డబుల్ అయితే 1% మనం, అది నాన్ అఫోర్డబుల్ అయితే 5%, కమర్షియల్ అయితే 12%. మనం సింపుల్ ఎగ్జాంపుల్ అఫోర్డబుల్ అనుకుందాం. ఇంటూ 1% తీసుకుందాం. ఇంటూ 1% అయితే 12 lakhs రూపీస్. సో ఇతను ఈ యొక్క ల్యాండ్ ఓనరు సేల్ చేసినప్పుడు కస్టమర్ నుంచి వసూలు చేస్తాడు 12 lakhs. అదే ఆ పర్సెంట్ 1% 40 lakhs చొప్పున 30 ఫ్లాట్స్కి వాడు సేల్ చేసి వసూలు చేసి అది వచ్చి గవర్నమెంట్కి డైరెక్ట్గా కట్టకుండా ఎవరికి ఇస్తాడు? ఈ యొక్క బిల్డర్కి ఇస్తాడు. బిల్డరు దాన్ని గవర్నమెంట్కి కట్టాలి. బిల్డరు గవర్నమెంట్కి కట్టాడు. అలా కట్టేటప్పుడు అతను ఎట్లా కడతాడు? అతను సేల్ చేయలేదు కదా. అలా ఎలా కడతాడంటే బిల్డర్ కట్టేటప్పుడు ఫస్ట్ అతను లైబిలిటీ చూపించాలి కట్టాలి అని. తర్వాత అంటే లైబిలిటీ దేంట్లో చూపిస్తాడు? GSTR 1లో చూపిస్తాడు లైబిలిటీ GSTR 1లో చూపిస్తాడు. లైబిలిటీ ఏమని చూపిస్తాడు? B2B కింద చూపిస్తాడు. B2B ఏంటి? ల్యాండ్ ఓనరు బిల్డరు GSTR 1 కింద B2B కింద చూపిస్తాడు. B2 కింద లైబిలిటీ చూపిస్తాడు. ఆ B2B కింద లైబిలిటీ చూపించేటప్పుడు దాంట్లో B2Bలో 40 పేరు నంబర్ వేస్తాం కదా. ఆ GST నంబరు ఎక్కడి నుంచి వచ్చిందో అడుగుడికి బయట వసూలు చేయాల. ల్యాండ్ ఓనర్ ఇచ్చాడు అతనికి. కాబట్టి ల్యాండ్ ఓనర్ GST నంబర్ ఇస్తాడు. ఇచ్చి ల్యాండ్ ఓనర్ GST నంబర్తో B2B కింద GSTR 1లో ఫైల్ చేస్తాడు లైబిలిటీ. తర్వాత ఏం చేస్తాడు? GSTR 3Bలో అది పే చేయాలి. GSTR 3B కింద గవర్నమెంట్కి పే చేస్తాడు. ఎంత? ఇదే అమౌంట్ ఎంత వసూలు చేశాడో అది బిల్డర్కి ల్యాండ్ లార్డ్ వసూలు చేశాడు కస్టమర్ దగ్గర, అది మొత్తానికి పే చేశాడు. చెప్పి 40 lakhs చొప్పున 30 ఫ్లాట్స్కి 40 lakhs చొప్పున 30 ఫ్లాట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 1% వాడికి పే చేశాడు. ఆ అమౌంట్ గవర్నమెంట్కి కట్టాడు. ఇలా ముందు ఇది GSTR 1 ఫైల్ చేస్తాడు. B2B ఎందుకు? ఇతను రిజిస్టర్డ్ నమ్మాడు కాబట్టి. సో ల్యాండ్ ఓనర్ రిజిస్టర్డే, బిల్డర్ రిజిస్టర్డే కాబట్టి B2B అని చెప్పి
జిఎస్టీఆర్ 1లో ల్యాండ్ ఓనర్ జిఎస్టీ నెంబర్, ల్యాండ్ ఓనర్ నుంచి పైసలు వచ్చింది, ల్యాండ్ ఓనరు జిఎస్టీ నెంబర్ తోటి వాడు ఫైల్ చేస్తాడు జిఎస్టీఆర్ 1. ఆ జిఎస్టీఆర్ 3బిలో ఆ లైబిలిటీ 3బికి ఆటో పాపులేట్ అవుతుంది. 3బిలో ఆ లైబిలిటీ వాడు పే చేస్తాడు. ఇలా ల్యాండ్ ఓనరు వాడికి ఇచ్చి వాటి పే చేసి అప్పుడే ల్యాండ్ ఓనర్ పే చేయాల్సిన అవసరం లే, వాడు పే చేశాడు కాబట్టి ఒకటే డబుల్ ట్యాక్సేషన్, ల్యాండ్ ఓనర్ పే చేసి వాడు పే చేసి కాకుండా ఒకే పేమెంట్ అవుతుంది. అందువల్ల సింగిల్ పేమెంట్ అని డబుల్ ట్యాక్సేషన్ పోతుంది. దానికి అది వచ్చి యాక్చువల్గా నోటిఫికేషన్ 3/2019 నేర్చుకున్న ఫస్ట్ రేట్లు దాంట్లోనే ఇచ్చింది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్ని గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్ ద్వారానే వాటికి సంబంధించి వాటి ప్రకారమే ఇవన్నీ తయారు చేయబడ్డాయి. ఈ యొక్క ప్రాబ్లమ్స్, ఈ క్లాస్ అంతా, ఈ యొక్క మోడల్ అంతా నోటిఫికేషన్స్ ప్రకారమే తయారు చేయబడ్డాయి. అది ఎటువంటి డౌట్లు అక్కర్లేదు. ఎవరైనా అది ఎట్లా ఇది ఎట్లా వాదించకూడదు. ఇదంతా యాజ్ పర్ నోటిఫికేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. సో అయిపోయిందా. ఇప్పుడు వాడు పే చేశాడు. ఎవరు? బిల్డర్ పే చేశాడు. బిల్డరు జిఎస్టీఆర్ 1లో ఫైల్ చేశాడు. ఇతను ఎవరు? ల్యాండ్ ఓనరు జిఎస్టీ నెంబర్తో ఫైల్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ పే చేసినంత అమౌంట్ ల్యాండ్ ఓనర్కి ల్యాండ్ ఓనర్కి జిఎస్టీఆర్ 2బిలోకి వస్తుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అతను పే చేశాడు. ఇతను అతనికి ఇస్తే అతను పే చేశాడు గవర్నమెంట్కి. అతను 1 కింద జిఎస్టీఆర్ 1లో లైబిలిటీ చూపించాడు. ఆ లైబిలిటీలో జిఎస్టీ నంబరు ఈ ల్యాండ్ ఓనర్ నంబర్ ఇచ్చింది కదా, కాబట్టి ల్యాండ్ ఓనర్ నంబర్ ఇచ్చిన వల్ల ఆ పేమెంట్ అమౌంట్ ఎంతో అది ల్యాండ్ ఓనర్ 2బికి వస్తుంది. ల్యాండ్ ఓనర్ 2బిలో ఏమవుతుంది? 2బిలో అది ఇన్పుట్ ట్యాక్స్ కింద చూపిస్తుంది కదా, ఇన్పుట్ ట్యాక్స్ కింద చూపిస్తుంది. దీనికి ఇప్పుడు సో అతనిది ల్యాండ్ మన బిల్డర్ది సరిపోయింది. పైసలు తీసుకున్నాడు, చెప్పాను కదా, వాడైనా కట్టొచ్చు లేదా మీ దగ్గర తీసుకుని అయినా కట్టొచ్చు. కాబట్టి ల్యాండ్ బిల్డర్ ఏం చేశాడు? అమౌంట్ తీసుకున్నాడు, గవర్నమెంట్కి కట్టాడు. కానీ ఆ ఫైల్ చేసేటప్పుడు B2B అని చెప్పి ల్యాండ్ ఓనర్ జిఎస్టీ నెంబర్ ఇచ్చాడు, తర్వాత పే చేశాడు. కాబట్టి అది ల్యాండ్ ఓనర్కి 2బిలో ఇన్పుట్ ట్యాక్స్ కింద చూపిస్తుంది. దానికి ఇప్పుడు ఏం చేస్తాడంటే ల్యాండ్ ఓనరు ఇది చేసాడు జిఎస్టీఆర్ 1లో లైబిలిటీ చూపించాలి. ఎందుకని? అతను సేల్ చేసి వసూలు చేశాడు కాబట్టి లైబిలిటీ కదా అది. ఆ లైబిలిటీ చూపించాలి. ఇప్పుడు ఆ ఉన్నటువంటి కస్టమర్స్ B2C ఉండొచ్చు, కొంతమంది B2B కూడా ఉండొచ్చు. వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే B2B అవుతుంది. అలాగా రిజిస్ట్రేషన్ కన్నా లేకపోతే కస్టమర్ అవుతారు. సో B2B ఆర్ B2C అని అవుతారు. మనం వీడు ఫైల్ చేసేటప్పుడు జిఎస్టీఆర్ 1లో ఎవరెవరైతే రిజిస్టర్డ్ ఉంటారో వాళ్ళకి B2B కింద, రిజిస్టర్ లేని వాళ్ళు B2C, అన్ని B2C స్మాల్ కింద, అదర్స్ కిందనే. ఎందుకంటే ఇంటర్ స్టేట్ అయితేనే B2C లార్జ్, 4 లక్షలైనా 50 లక్షలైనా, వేరే స్టేట్ అయితేనే B2C లార్జ్. ఎంత అమౌంట్ అయినా విత్ ద స్టేటే కాబట్టి అయితే దానికి B2C స్మాల్ కింద. సో B2B లార్జ్, సారీ B2B కొన్ని కస్టమర్స్ రిజిస్టర్డ్ అయితే, రిజిస్టర్ కాకపోతే B2C కింద ఇప్పుడు జిఎస్టీఆర్ 1లో లైబిలిటీ కింద చూపిస్తాడు. సో జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తాడు. అతను ఎన్ని ఫ్లాట్స్ 30 ఫ్లాట్స్ ఫోన్ చేశాడు. ఆ 30 ఫ్లాట్స్కి సంబంధించి మొత్తం లైబిలిటీని జిఎస్టీఆర్ 1లో చూపిస్తాడు. చూపిస్తే ఆ లైబిలిటీ చూడండి జిఎస్టీఆర్ 3బికి ఆ లైబిలిటీ వస్తుంది. ఈ ల్యాండ్ లార్డ్ బిల్డర్ పే చేసినటువంటి ఈ అమౌంట్, ఇది ఈడు పే చేసింది అది, ఆ అమౌంట్ జిఎస్టీఆర్ 1లో ఈ ల్యాండ్ ఓనర్ జిఎస్టీ నంబర్ తోటి ఫైల్ చేశాడు. కాబట్టి ల్యాండ్ ఓనర్కి 2బిలో ఇన్పుట్ ట్యాక్స్ తోటి వస్తుంది. కాబట్టి ఈ లైబిలిటీలోంచి 3బిలో ఈ యొక్క 3బిలో ఈ యొక్క ఐటీసీ వచ్చిందే, ఆ ఐటీసీని ఆ లైబిలిటీకి సెట్ ఆఫ్ చేస్తే అప్పుడు పేమెంట్ నిల్. సో అతనికి ₹1,00,000 ఇచ్చాడు అనుకున్నాం. ఆ 1,00,000 ఇన్పుట్ ట్యాక్స్ కింద 2బికి వచ్చింది. ఇప్పుడు మన లైబిలిటీ ₹1,00,000 చూపించాము. కింద ఈ ఐటీసీ వచ్చింది కాబట్టి ₹1,00,000 ఐటీసీ దానికి సెట్ ఆఫ్ చేస్తే మన పేమెంట్ నిల్లు. సో ల్యాండ్ ఓనరు ఏమీ పే చేయడు, వసూలు చేశాడు, వాడికి ఇచ్చాడు, వాడు కట్టాడు. అది వాడు కట్టాడు, మన పేరుతో కట్టాడు కాబట్టి మనకు ఫ్రీ ఐటీసీ వచ్చింది. మనం అమ్మేం కాబట్టి మనకు లైబిలిటీ ఉంది. మన లైబిలిటీలో మన ఐటీసీ వాడికి ఇచ్చాం, అది మనకి తిరిగి మనకి రావాలి. ఐటీసీ కింద వచ్చి దీనివల్ల డబుల్ ట్యాక్సేషన్ చూడు మనం చేసినా వాడికి ఇచ్చాం, మనం ఏం కట్టడం లేదు, వసూలు చేసి వాడికి ఇచ్చాం, వాడు కట్టాడు, వాడు ఎట్లా లైబిలిటీ ఉంది వాడికి. సో మన దగ్గర తీసుకున్నా వాడు సొంతంగా ఎట్లా కట్టాడు, వాడు కట్టేశాడు కాబట్టి వాడు లైబిలిటీ తీరిపోయింది, మనకేం లైబిలిటీ లేదు. ఇప్పుడు అదని ఐటీసీ తీసుకున్నాం, 0 అయిపోయింది. అర్థమైందా? సో ఈ విధంగా మనం తీసుకుంటాం. ఈ విధంగా మనకి వీడు పే చేస్తాడు. ఎవరు? మన ల్యాండ్ లార్డ్ ద్వారా పే చేస్తారు. అర్థమైంది? ఇట్లా చేస్తే ఇప్పుడు దీనికి లైబిలిటీ అనేది లేకుండా పోతుంది. ఏంటి? ఈ యొక్క ల్యాండ్ లార్డ్ అయిపోయింది. పోతే మిగతా 10 ఉంది కదా వీరి దగ్గర. ఎవరి దగ్గర?
ల్యాండ్ ఓనర్ దగ్గర మిగతా 10 ఉన్నాయి. ఆ 10 వాడు తర్వాత కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత సేల్ చేస్తాడు. కన్స్ట్రక్షన్ పూర్తయిన సేల్ చేస్తే ఎటువంటి ట్యాక్స్ ఉండదు. కాబట్టి వాడేం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ వీడు మాత్రం చూడండి, యాక్చువల్గా వీడు ఎప్పుడు కట్టాలి? కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత 40 ఫ్లాట్స్కి కట్టాలి. కానీ వీడు కొన్ని అమ్మేశాడు కాబట్టి డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ పీరియడ్లో దానికి ముందే కట్టిస్తున్నాడు. దానికి వీడు వాళ్ళకి పే చేసి ఇతని చేత ముందే పే చేయించాం 30 ఫ్లాట్స్కి. మిగతా 10 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఏంటి ఇతనికి ఇచ్చినటువంటి 40 ఫ్లాట్స్లో 30 ఫ్లాట్స్ అమ్మాడు. మనకి బిల్డర్కి అమౌంట్ ఇచ్చాం, బిల్డర్ ఫైల్ చేసి బిల్డర్ పే చేశాడు. అది తిరిగి ఐటీసీ వచ్చేసింది వీడికి. కానీ బిల్డర్లు ఇంకా అతనికి 10 ఫ్లాట్స్ లైబ్రరీ. ఏదా 10 ఫ్లాట్స్? వీడికి ఇచ్చినట్లు 10 ఫ్లాట్స్ ఉంది. వాడు అమ్మని అమ్మకాన్ని ఇతను కట్టాల్సిందే. అతను సేల్ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అమ్మాడు, అక్కడికి ఏం ట్యాక్స్ లైబిలిటీ లేదు, ఇతను మాత్రం కట్టాల్సిందే. సో అక్కడ అతను ట్యాక్స్ లైబిలిటీ ఉంది 30 ఫ్లాట్స్కి, వసూలు చేసి ఇతనికి ఇచ్చాడు, ఇతను కట్టాడు, మళ్ళీ అతనికి ఐటీసీ పోయింది. కానీ 10 ఫ్లాట్స్ మాత్రం అతను కట్టాల్సిన అక్కర్లేదు, లైబిలిటీ లేదు, బట్ ఇతనే ఖచ్చితంగా కట్టాలి. సో ఈ 10 ఫ్లాట్స్ ఉంది ఇతనికి. అది కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అన్నాడు. కాబట్టి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఈ 10 ఫ్లాట్స్కి ఇతను పే చేయాలి. కాబట్టి 10 ఫ్లాట్స్ అయితే ఇతను GSTR 1 ఫైల్ చేస్తాడు. GSTR 1 ఫైల్ చేసి ఆ GSTR 1లో ఇతను ఇది మొత్తం ఇది ఎవరికి సేల్ చేయట్లేదు, ఇతనికి ఇచ్చాడంతే, సేల్ కాదు, అది సర్వీస్ ఇచ్చాడంతే. కాబట్టి ఇతను B2C GSTR 1లో B2C కింద ఆ 10 ఫ్లాట్స్కి ఇంటూ 10 ఫ్లాట్స్ ఇంటూ 40 lakhs ఇంటూ 1% అంటే 1% చొప్పున అతను ఫైల్ చేస్తాడు. GSTR 1లో ఆ 10 ఫ్లాట్స్కి B2C కింద ఫైల్ చేస్తాడు. GSTR 3Bలో దాని లైబిలిటీని వాడు పే చేస్తాడు. సో 40 ఫ్లాట్స్కి పే చేయాలా. కానీ ఇతను 30 ఫ్లాట్స్ అమ్మాడు కాబట్టి ఆ 30 ఫ్లాట్స్కి ఇతని దగ్గర తీసుకొని కట్టాడు. 40 ఫ్లాట్స్ ఇతను కట్టకపోయినా, ఇతను అమ్మినా అమ్మకపోయినా ఇతను 40 ఫ్లాట్స్ కట్టాల్సిందే. కానీ డబుల్ ట్యాక్స్ లేకుండా ఇతను అమ్మిన 30 ఫ్లాట్స్కి అతని చేత కట్టించాం, అతను కట్టినట్టే లెక్క. కానీ అతను కూడా ఇంకా 10 ఫ్లాట్స్కే కట్టాలి. ఆ 10 ఫ్లాట్స్కి కంప్లీట్ అయిపోయిన తర్వాత B2C కింద GSTR 1లో లైబిలిటీ చూపించాలి, G3Bలో ఆ లైబిలిటీని కట్టాలి. సో 40 ఫ్లాట్స్ బదులు అతను కట్టే 10 ఫ్లాట్స్. కాబట్టి అప్పుడు డబుల్ ట్యాక్సేషన్ ఇతను కట్టలేదు, అతనే కడుతున్నాడు. ఫస్ట్ దానికి ఇతను వసూలు చేసి అతనికి ఇచ్చాడు, అతను కట్టాడు. సో 2 సార్లు వల్ల కూడా ఒక్క ట్యాక్సే అవుతుంది, డబుల్ ట్యాక్సేషన్ లేదు. సో ఈ విధంగా ఈ యొక్క ఫస్ట్ సప్లై, సెకండ్ సప్లై. సో బిల్డర్ ఇది అది పోతే నెక్స్ట్ ఇంతవరకు అయిపోయింది దీనివరకు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారు కదా, ఇప్పుడు వచ్చి ల్యాండ్ ఓనర్ అమ్మాడు కదా, దీంట్లో ఇతను ఇచ్చిన సప్లై, ది వాల్యూ ఆఫ్ సప్లై స్టాంప్ డ్యూటీ మనం నేర్చుకున్నాం. అలాగే GST is to be paid by the landlord and by the builder irrespective of sale of flats or land owner. అంటే ల్యాండ్ ఓనర్ అమ్మాడా లేదా, కన్స్ట్రక్షన్ అమ్మాడా లేదా, ఇతనికి లైబిలిటీ ఉంది. కన్స్ట్రక్షన్ అమ్మితే అతను ఇస్తాడు, అది కడతాడు, లేకపోతే ఇతను కట్టాల్సిందే తప్పదు. పోతే ఇఫ్ ద ల్యాండ్ ఓనర్ సేల్స్ ద ఫ్లాట్స్ డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ పీరియడ్, చెప్పాను కదా, కలిస్తే అతను యాక్చువల్గా ఈ TDRకి ఎగ్జెంప్టెడ్ కాబట్టి రిజిస్ట్రేషన్ అక్కర్లే. కానీ ఈ వచ్చినటువంటి 40 ఫ్లాట్స్లో అనుకోండి, కానీ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అమ్మితే అంటే B2B, డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ అంటే B2B అమ్మినట్లయితే అప్పుడు మాత్రం ఇతను ల్యాండ్ ఓనర్ సేల్స్ ఫ్లాట్స్, అప్పుడు రిజిస్ట్రేషన్ కంపల్సరీ. ల్యాండ్ ఓనర్ షుడ్ గెట్ రిజిస్ట్రేషన్. సో ఇతను కన్నా డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ మొత్తం. ఇందువల్ల ఏంటంటే మొత్తం ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ల్యాండ్ ఓనర్ సేల్ చేస్తే అతను ఏమి కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని 40 ఫ్లాట్స్ మీద బిల్డరే ట్యాక్స్ కడతాడు. ఇప్పుడు మనం ముందు అమ్మేం కాబట్టి ఆ 30 ఫ్లాట్కి డబ్బు వాడికిస్తే వాడు కడుతున్నాడు, అతను ఇంకా 40 ఫ్లాట్స్ 10 ఫ్లాట్స్కి అతను కట్టాల్సి, లేదంటే మొత్తం 40 ఫ్లాట్స్కి అతనే కట్టాలి. సపోజ్ ఇది చెప్పాను కదా, ఈ ల్యాండ్ ఓనర్ డస్ నాట్ సెల్ ఎనీ ఫ్లాట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం అమ్మకుండా మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కట్టినట్లయితే ట్యాక్స్ పేయబుల్ బై ల్యాండ్ ఓనర్ నిల్. సో మొత్తం అయిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత పే చేస్తే ఏం కట్టాల్సిన అవసరం లేదు, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. కానీ ముందుగా చేస్తే అతను GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ని వసూలు చేయాలి, కస్టమర్ నుంచి వసూలు చేసి ల్యాండ్ ఓనర్కి ఇచ్చి, ల్యాండ్ ఓనర్స్లో కట్టించాలి, బిల్డర్కి ఇచ్చి బిల్డర్తో కట్టించాలి. ఆ బిల్డర్ వచ్చి ఇతని నెంబర్తో కడతాడు GSTR 1లో. కాబట్టి ఇతనికి 2Bలోకి వస్తుంది ITC. ఇతను పే చేసేటప్పుడు 1 కింద GSTR 1లో కస్టమర్కి అమ్మింది లైబిలిటీ చూపించాలి. మనం ఆ డబ్బులు
ల్యాండ్ బిల్డర్కి ఇస్తే బిల్డర్ కట్టాడు కదా, బిల్డర్ దగ్గర నుంచి ఐటీసీ వస్తుంది కదా, దాన్ని ఐటీసీ కింద చూపించి సెట్ ఆఫ్ చేసి లైబిలిటీ ఏమి లేదు ఈ యొక్క ల్యాండ్ ఓనర్. ఇది అన్నమాట దీనికి సంబంధించి. ఇక్కడ కొంచెం ఉందేడా, ఇది వచ్చి ఇదంటే ఇది మాకు బట్ ద ఫ్లాట్ ఈజ్ అన్సోల్డ్ ఫ్లాట్. ఇది వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ ఇది వచ్చి ఈ నెక్స్ట్ పార్ట్ తర్వాత తీసుకున్నాం. సో నెక్స్ట్ పార్ట్ లో సప్లై 3 అంటే ఇది అయిపోయింది. ఇప్పుడు సప్లై బిల్డరు తన షేర్ వచ్చింది 60 ఫ్లాట్స్, అతనికి సంబంధించి 60 ఫ్లాట్స్ వచ్చినాయి. ఆ 60 ఫ్లాట్స్ అమ్ముతున్నాడు ఈ బిల్డరు కస్టమర్కి. అవి మొత్తం అమ్మొచ్చు, లేదా కొన్ని అమ్మొచ్చు, కొన్ని మిగిలిపోవచ్చు. మొత్తం అమ్మేస్తే దాన్ని మొత్తం వేస్తే కస్టమర్ నుంచి వసూలు చేసి మొత్తం గవర్నమెంట్కి కట్టేస్తాడు. అలా కాకుండా ఇతను కొన్ని అమ్మి కొన్ని కన్నా బ్యాలెన్స్ పెట్టి అమ్మకుండా ఉంటే, అంటే తర్వాత ఎప్పుడు అమ్మదాన్ని పెట్టుకుంటాడు కాబట్టి అమ్మినంత వరకు ట్యాక్స్ కట్టేయాలి, నో ప్రాబ్లం. ఆ మిగిలిపోయినటువంటి అన్సోల్డ్ ఫ్లాట్స్, ఈ అన్సోల్డ్ ఫ్లాట్స్ మీద ఇతను ట్యాక్స్ కట్టాలంటే యాక్చువల్గా అన్సోల్డ్ ఫ్లాట్స్ మీద ఇతను కట్టక్కర్లా. అన్సోల్డ్ ఫ్లాట్స్ మీద ఈ యొక్క టీడీఆర్ కింద దానికి ల్యాండ్ ఓనర్ లైబుల్ చూడండి. ల్యాండ్ ఓనర్ లైబుల్ ఎందుకంటే ఈ టీడీఆర్ వచ్చి ఎగ్జామ్టెడ్, ఎందుకంటే దాని అర్థం మొత్తం ఫ్లాట్స్ సేల్ చేయాలి అనే కండిషన్ మీద దానికోసంగా ఇది వచ్చి ఎగ్జామ్షన్ ఇచ్చారు. కొన్ని మిగిలిపోయినాయి అంటే దానికి సంబంధించిన ట్యాక్స్ని వీళ్ళు కట్టాలి. ఎవరు ల్యాండ్ అది నేర్చుకున్నాం దీని గురించి. నెక్స్ట్ పార్ట్ లో మనం దీన్ని తీసుకున్నాం. సో దీంతో ఈ యొక్క దీన్ని ముగిస్తున్నాను. మిగతాది సెకండ్ పార్ట్, ఫోర్త్ పార్ట్ లో మనం తీసుకున్నాం. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ, బై, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.